సంపాదించారు. తర్వాత సుగంధ ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో, సుగంధ ఆయిల్ అండ్ కెమికల్స్, అజయ్ కుమార్ సుగంధ్, ఈ సుగంధ ఆయిల్ ద్వారా కల్తీ ప్రక్రియకు ఉపయోగపడే కెమికల్ సరఫరా జరిగినట్టు కూడా ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఆధారాలు పెట్టుకొని ఈరోజు వైసీపీ నాయకులు బుకాయిస్తున్నారు. మాకే తప్పు తెలియదు అంటున్నారు. ఇంత పారదర్శకంగా జరగాల్సిన టెండర్ని ఇంత గోప్యంగా ఇన్ని కుట్రలతో మీరు ఒక మోసపూరితమైన సంస్థకి మీరు టెండర్ కట్టబెట్టి ఈరోజు మాకేం తెలియకుండా జరుగుతుందని చెప్పి మీరు బుకాయించడం నిజంగా మేము చాలా బాధతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. మీరు చేసిన పని మన రాష్ట్రానికి అవమానకరం, మన దేశానికి అవమానకరం. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈరోజు మీరు అపవిత్ర పాలు చేశారు. మన ప్రతిష్టకి భంగం కలిగించారు. ఎంతో తిరుమల లడ్డు ప్రసాదాన్ని మేము తీసుకెళ్తే ఆ రోజుల్లో ఎక్కడికన్నా బయట రాష్ట్రాలు తీసుకెళ్తే కాళ్ళకున్న చెప్పులు తీసి మరి లడ్డు ప్రసాదాన్ని సేవించే ప్రజలు ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో. అంతెందుకు ఒక 30 సంవత్సరాల క్రితం అయితే మేము తిరుపతి నుంచి వచ్చామా అని ఎవరన్నా అంటే వాళ్ళ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఆ వెంకటేశ్వర భక్తులు. అలాంటి తిరుమలని ఈరోజు మీరు అపవిత్రం చేశారు కుట్రపూరితంగా. ఇది నేను జనసైనికుడిగా మాత్రమే మాట్లాడట్లేదు, ఒక సామాన్యుడి ఆవేదన ఇది, ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నాను. నేను పర్సనల్గా ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన జీతంతో మా తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన టీటీడీ మాజీ ఉద్యోగస్తుడు అవడం, ఆయనే మా కుటుంబాన్ని పోషించారు. మాలాంటి కొన్ని లక్షల కుటుంబాలని వెంకటేశ్వర స్వామి పోషించారు. ఎంతోమంది